అమ్మమ్మ వాన పడుతుంది ఆడుకుందాం బాదమ్మమ్మ. వద్దు తల్లి, దానిలో జలుబు చేసేస్తా తడిచినావంట. అమ్మమ్మ వానలో తడిచి జలుబు చేసింది అనుకో, నీళ్లు నా పేరు పైన రాస్తే తగ్గిపోతుంది. తగ్గొచ్చింది అనుకో, నీ 3 ఎకరాల ఆస్తి నా పేరు రాయించిన ఉంటే తగ్గిపోతుంది. జ్వరం వచ్చింది అనుకో 7 వారాలు నగలు పెడతావంటే దెబ్బకి దిగిపోతుంది అమ్మమ్మ. వసే, నీకు జ్వరం వచ్చిన దానికి ఆస్తులకి ఏమన్నా సంబంధం ఉన్నదా? దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా డాక్టర్ తిరిగిపోతే తగ్గతుంది. ఆస్తి బంగారు ఇస్తే తగ్గిపోదు. అమ్మమ్మ చూపించే ప్రేమ ముందు ఏ డాక్టర్ వైద్యం పలికిరాదే ముద్దుల అమ్మమ్మ. నీలాగా మాట్లాడే మనవరాలుంటే ఏ అమ్మమ్మకైనా అదృష్టం ఉండాలి. ఆస్తి అంటావు, బంగారు అంటావు, కోపం తెప్పిస్తావు, చిరాకు వచ్చేస్తది, మళ్ళీ నువ్వు తెప్పించేస్తావు. కిలాడి ముద్దులు పెట్టి మాయ చేసేస్తావు, అందరినీ మై మరిపించేస్తావు. అమ్మమ్మ 10 రోజులు ఇంకుండేది లీవులు, మళ్ళీ వెళ్ళిపోవాలి నేనా? అమ్మమ్మ ఏమైందా? ఈ ముద్దులు మనవరాలు, ఈ ముద్దులు మనవడు 2 రోజులు సంతోషంగా ఉంటది నైనా. మళ్ళీ ఊరో దిక్కులేని మా అత్త ఒకటే ఉంటాను నైనా. పోయి చదువుకోవాలి కదా నాయనా. బాగా చదువుకోవాలంటే నువ్వు నవ్వుతా ఉంటుందా? దిగులేని దానివంట ఎందుకే? నా తల్లి ఉన్నది కాబట్టి నేను ఇంకా ఉన్నాను నైనా, లేకపోతే నా పరిస్థితి అట్టుండేదో. ఏడవలేదు తల్లి, ఇంకేడవను. నువ్వు ఏడవబాక. ఇంకోసారి ఏడ్చినావనుకో వాత పెడేసన్నా సౌది. ఏంది నాకు వాత పెడతావంటే? ఏందా నా పేకే పరిగెత్తున్నా? రాయా చూసుకుందాము, నీ పెతాపము నా పెతాపము. ఇంకెప్పుడు ఎవరు లేరని బాధపడబాక, నేనున్నానే నీకు. మీరున్నారనే ధైర్యంతోనే నేనున్నానమ్మా, లేకపోతే నా తోడబుట్టినోళ్ళే నన్ను ఎప్పుడో వదిలేసినారా. అమ్మమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎవరి గురించి పట్టించుకోబాక, నేనున్నానే. బంగారు తల్లి కదా నువ్వు, నువ్వు అమ్మ కదా.